Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ SA1 ఫర్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పార్ట్ 4 అయితే చూస్తామమ్మా. ఈ పార్ట్ 4లో మనకి 13th అండ్ 14th టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ 3 పార్ట్స్ పెట్టాను, ఎవరైనా చూడకపోతే అవి చూడండి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఫైనల్ టచ్ మెటీరియల్స్ నుండి మాత్రమే ఇస్తున్నాము. ఇంకా ఫుల్ మెటీరియల్స్ అయితే ఉంటుంది. మనకి ఫైనల్ టచ్ మెటీరియల్ నుండి 80+ మార్క్స్ వస్తాయి కాబట్టి ముందుగా అవి చూస్తున్నాము. లాస్ట్లో మీకు ఫుల్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మెటీరియల్ PDF ఎవరికైనా కావాలంటే లాస్ట్లో డీటెయిల్స్ అయితే పెడతాను, చూడండి. మరి వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ స్టాటిస్టిక్స్ నుండి 8 మార్క్ క్వశ్చన్స్. మీకు ఇక్కడ 100కి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. ఎయిదర్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్, ఈ మూడింటికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. అదే ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, మీను మీడియాను మోడు కనుక్కోవడం మాత్రమే ఇచ్చాను. అంటే ఈ మోడల్ రావాలి డైరెక్ట్గా, ఇదే క్వశ్చన్ అయితే. హాయ్ గైస్, ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ 100 మార్క్స్ సాధించడమే లక్ష్యంగా స్టార్ట్ చేయబోతున్నాం. మ్యాథమెటిక్స్ లో మీకు 100 out of 100 రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మ్యాథమెటిక్స్ లో 100 out of 100 సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఇగోండి నా నెంబర్ 9989669395 అయితే కాంటాక్ట్ చేయండి. లేదా ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. త్వరపడండి. క్లాసెస్ అయితే November 1st నుండి స్టార్ట్ కాబోతున్నాయి. కేవలం 30 మందికి మాత్రమే అవకాశం. దయచేసి స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. మీకు రాదు ఈ మోడల్, మీను మీడియన్ మోడ్ నేర్చుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఏమైనా ఇండైరెక్ట్ గా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఆడు మీడియానికి సంబంధించి ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉందమ్మా. X, Y కొనుక్కోవడం. మీకు ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, ఎక్సర్సైజ్లో ఒకటి ఉంటుంది, అవి చేయాలి. అలాగే ఎక్సర్సైజ్లో మరొకటి మీన్కి సంబంధించి ఇండైరెక్ట్ సమ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ F వాల్యూ కొనుక్కోవడం. ఇండైరెక్ట్ సమ్స్ ఇవి మ్యాక్సిమం 2% ఇవ్వడు. 99% మీన్ మీడియన్ మోడ్ డైరెక్ట్గా ఇస్తాడు. 1% మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ తర్వాత 4 మార్క్ క్వశ్చన్. 4 మార్క్ క్వశ్చన్కి మీకు మరేం అవసరం లేదు. మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఫార్ములా ఇస్తాడు. కాకపోతే మీన్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి, డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోవాలి. కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ సమ్మేటివ్లో వస్తుంది, యాజ్ వెల్ as పబ్లిక్లో కూడా వస్తుంది. కాబట్టి ఫార్ములాస్ అన్నీ నేర్చుకుని అందులో ఉన్నటువంటి ప్రతి టర్మ్ గురించి రాయడం నేర్చుకోవాలి. సో ఇది 4 మార్క్ క్వశ్చన్స్. చూడండి బిట్స్. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుండి ఇవ్వడు. బట్ మీకు ఒకవేళ అంటే పబ్లిక్ అయితే ఇవ్వడు, బట్ సమ్మేటివ్కి అయితే ఒకసారి అలా చెక్ చేసుకోండి. వీటికి ఆన్సర్స్ అయితే నేను మరి చెప్పను, ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రావు. ఓకేనమ్మా. సమ్మేటివ్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ నుండి 8 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి. కార్డ్స్, డైస్ అండ్ గేమ్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, డిస్క్స్ 100 డిస్క్స్ అని ఉంటుంది, లేదా 120 డిస్క్ అని ఉంటుంది. సో 100 చూడమ్మా, డిస్క్స్ అంటే ఇక్కడ డిస్క్స్ సంబంధించి 90 కానీ 100 కానీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్కుల క్వశ్చన్ ఉంది, చూపిస్తాను చూడండి. తర్వాత డైస్కి సంబంధించి ఇగోండమ్మా, ఇది ఈ క్వశ్చన్. ఏ బాక్స్ కంటైన్ 90 డిస్క్స్. సో 100 డిస్క్స్ అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏదైనప్పటికీ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ అయితే నేను చెప్తాను చూడండమ్మా. మరి ఇక్కడ P of E = 0.023, దెన్ P of E dash అన్నాడు. P of E dash = ఏంటంటే మనకి 1 - P of E అమ్మ ఫార్ములా. అంటే P of E + P of E dash = 1. దీని నుండి మనకి P of E ఇచ్చేటప్పుడు P of E dash కనుక్కోమంటే 1 - 0.023 చేయడమే. మరి 0.023 ఎలాగమ్మా మైనస్ చేస్తాము? 1.000 పెట్టుకుంటారు, 0.023. సో 10లో 3 పోతే 7, ఇక్కడ 9 ఉంది. సో 9లో 2 పోతే 7 అమ్మ. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 9 ఉంటుంది, 9. సో 0.97. సో ఏమొచ్చిందమ్మా? 0.977 అనేది ఆన్సర్ రావటం జరిగింది.
ఆ తర్వాత మనకి ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ద అండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1 అమ్మ, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్. నెక్స్ట్ అసెర్టేషన్ అండ్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ గేమ్ ఈజ్ 0.4, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద లాసింగ్ ఈజ్ 0.6 అన్నాడు. సో గెలవడానికి 0.4 అయితే ఓడిపోవడానికి 0.6 అంతే సరిపోయింది. ఎందుకు 1 మైనస్ 0.4 చేయాలి. సో 1 మైనస్ 0.4 అంటే 0.6. నెక్స్ట్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ డాష్ ఈక్వల్ టు 1 సరిపోయింది. సో బోత్ రెండు కూడా రీజన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సరిపోయింది. అండ్ ద రీజన్ ఏదైతే ఉందో మనకి రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసర్టేషన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్, సారీ మనకి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఫుల్ మెటీరియల్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి మనకి 4 పార్ట్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 1 or 2 పార్ట్స్లో టోటల్గా ఫైనల్ టచ్ నుండి ఫుల్ మెటీరియల్ నుండి క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. అంత మరొక ఇంపార్టెంట్ వీడియో మేము ముందుకు వస్తాను. అదొక బాయ్. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120 విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ కి సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది. కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549, టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.